ఎలా సెట్ అయ్యేదండి? ఇప్పుడు 'అహనా పెళ్ళంటలో' బ్రహ్మానందం గారు, అలాగే బాబు మోహన్ గారు, కొన్ని కాంబినేషన్స్ ఇప్పటికీ కూడా మర్చిపోలేం. వీళ్ళిద్దరూ ఉంటే ఆ స్క్రీన్ పండుతుంది, ఈ డైలాగ్ పండుతుంది, హాస్యం పండుతుంది. ఇట్లా ఎలా ఎలా సెట్ చేసేవాళ్ళు, ఎలా సెట్ అయ్యేవాళ్ళు? అది మనకి పేరు వచ్చిన తర్వాత జరిగే మాటలండి. అది రావడానికి మనం ఎంత కష్టపడ్డాము మనకు తెలియదు కదా. నాకు తెలియదు అడ్డపడుతున్నాను. బాబుమోహన్ వాడు నాకు కలుస్తాడని చేస్తాడు అనుకోలేదు. అసలు కామెడీ టైమింగ్ ఎలా? ముందుగా ఏమైనా ఒక రిహార్సల్స్ చేసుకుంటూ ఉండేవాళ్ళ? ఒక రిహార్సల్ చేసేవాడినండి ఒకసారి. కాకపోతే బాబుమోహన్ ఎంత చెప్పినా మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ అండి. వాడి దగ్గర టైమింగ్ ఉంది, డైలాగ్ చెప్పగలడు, డ్యాన్స్ చేయగలడు, 2-3 కళ్ళు ఉన్నాయి. మీరు సినిమాలో వాడిని తంటం చూస్తే ఈ సినిమాతో నడులు ఇరిగిపోయినారా అని అనుకున్నారు. అంతే కదా. ఏమి లేదండి, అదే టైం నాకు అంతే భలే ఇష్టం. అదే గట్టిగా తనేవాళ్ళ? అస్సలు తగలదండి కాలు. ఆ చొక్కాకి తగిలింది కాలు అని వాడి సెన్స్ తెలియంగానే పడిపోయాడు. అంత గొప్ప టైమింగ్ ఉన్నాడు. ఎలాంటి పడ్డాడో ఎలా చేశాడో అది ఆయనకి తెలియదు. పట్టం అనేది మంచి టైమింగ్ ఉండాలి ఆర్టిస్ట్. బ్రహ్మానందం గారు అంటే ఆయన మంచి ఆర్టిస్ట్ పక్కన పెడితే, వీళ్ళగా నాకు ఆయనతో కాంబినేషన్ లేదు. ఆయన ఎక్కువ సినిమాల్లో ఏంటంటే ఆయన హీరో పక్కన ఆ వేషాలు వేయడంతో కాంబినేషన్ తక్కువ మా ఇద్దరికి. వీటితో బాగా ఒక 56 సినిమాలు ఉన్నాయి. వీళ్ళిద్దరు లేనిదే సినిమా ఆడదు అనేటువంటి స్థితికి వచ్చింది ఒక స్టేజ్. కోట గారు, మీ హయాంలో డైరెక్టర్స్ సంవత్సరానికి 5-6 సినిమాల నుంచి 11 సినిమాలు చేసిన డైరెక్టర్స్ కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు ఒక సినిమా తీయాలంటే 2 ఏళ్ళ నుంచి 3 ఏళ్ళ సమయం తీసుకుంటున్నారు. మీరు అప్పటి దర్శకుల్ని చూశారు, ఇప్పటి వాళ్ళని చూశారు. మీరు దీని మీద ఏం చెప్తారు? అప్పుడు సినిమా వాళ్ళు సినిమా తీసేవారండి. ఇప్పుడు సినిమా వాళ్ళు సర్కస్ తీస్తున్నారు. పేద సాంగ్ కూడా డ్యాన్సులు పెడతారు. ఆ సందర్భం ఉండదు. ఆ సందర్భం ఈ సర్కస్ చూడలేక జెమినీ సర్కస్ కూడా మూసేశారు. మన ఫుడ్ పోద్దని పోయిందని అందరు మీ మీద ఫైట్ చేయడానికి వస్తారేమో. మా సినిమాలు సర్కస్ అంటున్నారు. ఏదారండి ఎన్నిసార్లు మాట అలా తెలీదు. ఈ మధ్యకాలంలో మీరు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అవ్వడం వల్ల ఏమైనా కాంప్లికేషన్స్ వస్తున్నాయా? కాంట్రవర్సీ అవుతున్నాయి? ఏమండి, నేను మాట్లాడేది నిజంగా వాళ్ళు ఎందుకు కోరుకుంటారు? మీరు అన్నట్టుగా ఏదో ఒకటి వచ్చేదే కదా. ఆయన ఉన్నమాట ఏదో మీద మాట్లాడు, చాట్ ఏం మాట్లాడంట. నాతో జోకులు వాళ్ళే పిలిచి చెప్పించుకుంటారు. మరి అదే మంచితనం లేకపోతే ఎట్లా జరుగుతుంది? నేల బతికానండి ఏదో అంటున్నా అనేవాళ్ళు అంటుందా చెప్పాను. సినిమా వాళ్ళం మనం అంగుళం చేస్తే గతంలో చెప్పుకుంటారు. జంధ్యాల గారు, బాపు రమణ గారు లెజెండరీ డైరెక్టర్స్తో వర్క్ చేసేటువంటి అదృష్టం మీకు కలిగింది. వాళ్ళతో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించేది? జంధ్యాల గారితో చేస్తున్నప్పుడు మనం ఏం యాక్ట్ చేయక్కర్లేదండి. ఆయన సీన్ చదివి వినిపిస్తుంది అని మనం నవ్వొచ్చేస్తాయి. 4 క్యారెక్టర్లు ఉంటే 4 క్యారెక్టర్లు ఆయనే చదువుతాడు చక్కగా. 4 మాడ్యులేషన్లో ఆయన చెప్పినట్టు మనం చేస్తే చాలు. అంత గొప్ప డైరెక్టర్. బాపు గారు ఏమిటంటే చెప్పడు. బాపు గారి దగ్గర ఏంటంటే నీ దగ్గర నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తాడు. ముందు మిమ్మల్ని చెప్పమంటారా? చెప్పండి, ఇంకో రకంగా చెప్పండి కోట గారు అంటాడు. ఇంకో రకంగా చెప్తాం, ఇంకో ట్రై చేయండి అంటారు. అది మధ్యలో చెప్పారే అది చెప్పండి బాగుంటుంది అంటాడు. అది ఆయన తత్వం. ఆయన ఏంటంటే వాడు నటులు ఒక మాయరోగం ఉందని నటుల దగ్గర, నాకు తెలియదు మీరు చెప్పండి అంటారు. మనం చెప్పామనుకోండి మమ్మల్ని ఇమిటేట్ చేస్తారు. వాళ్ళ స్వతహాగా వచ్చేది పోతుంది. అందుకని నాకు అది ఇష్టం ఉండదండి అంటుంటారు. అది గొప్పతనమే, ఇది గొప్పతనమే. ఇది చెప్పడం దమ్ము ఉండాలి, ఆయనలో వర్త్ ఉండాలి. అక్కడ ఆయన స్టార్ట్ చేసుకొని తెలివితేటలు ఉండాలి. సో లొకేషన్లో ఎలా ఉండేది? సరదాగా ఉంటుందండి. అవునా? ఎందుకంటే మీ సినిమాలు చూస్తేనే కడుపుబ్బ నవ్వు వస్తుంది, కామెడీ క్యారెక్టర్స్. అదే లొకేషన్లో ఊహించుకుంటే గోచి పెట్టుకుని చంటి పిల్లల యాక్టర్ అంటే గోచి పెట్టుకొస్తే మరి నవరండి. అంతేగా. మరి రావడానికి నాకెంత సిగ్గు లేకుండా ఉండాలి. లేడీ క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ ఎదురుగుండా ఉంటారు. వాళ్ళు గోచి పెట్టి రావడం అంటే మాట్లా అంత దున్నపోతులో ఉండేది. అన్నీ బాగా ఫేస్ చేసాం. ఎంత నటన అనుకోబట్టి అవేం పట్టించుకోకుండా ఉండబట్టి ఏంటండి అనిపిస్తుంది. ఇప్పుడు అనిపిస్తుంది
అప్పుడు చేస్తే ఏముంది. స్టేజ్ ఆర్టిస్ట్గా నాటకాలు వేసే మీకు అసలు ప్రాణం ఖరీదులో మీలో ఒక నటుడు ఉన్నాడు, ఒక కామెడీ క్యారెక్టర్కి మీరు సరిపోతారను, ఒక విలన్ క్యారెక్టర్కి సరిపోతారు అంటే తర్వాత తర్వాత వచ్చినటువంటి వేరియేషన్స్లో మీరు ఇమిడిపోయారు. కానీ ఫస్ట్ ప్రాణం ఖరీదులో ఛాన్స్ ఎలా వచ్చింది? అదేమిటంటేనండి, ఇది నాటిక. శ్రీశ్వరరావు గారు ఆయన రాశారు. ఆ నాటికలో నేను సినిమాలో గోపాలరావు రాశారు కదా, ఆ వేసిన మెయిన్ క్యారెక్టర్ వేసేవాడిని. చాలా అద్భుతమైన పేరు వచ్చింది నాకు ఆ రోజుల్లో. అది క్రాంతి కుమార్ గారు చూశారు సినిమా, చూసి దాని సినిమా తీయాలనుకున్నారు. దాంతో అప్పుడు మాది సినిమా గ్లామర్ కదా, గోపాలరావు అలాగే గోపాలరావు వేశారు. అప్పుడు ఆ రైటర్ గారు ఏమంటే నాకు కొంచెం సెంటిమెంటు, నాటకాన్ని వేసి వాళ్ళు పైకి తీసుకొచ్చిన వాళ్ళే కదా, వాళ్ళందరూ కూడా ఏదైనా వేషం ఇవ్వమంటే ఏదో ఆ గుడిచలో ఆ గూడెల్లో ఉండే వేషం 2 డైలాగులు ఉంటాయి. దాన్ని నూతన ప్రజలు దెబ్బకి చెప్పాడు ఆ రోజుల్లో. అలా రావటం జరిగింది. ఆ వచ్చినప్పుడు అందరితో కలిసి మాట్లాడటం చేయటం, అప్పుడు కైగాలి సత్యనారాయణ గారు వాళ్ళు పెద్ద వాళ్ళతో కలవడం, వాళ్ళందరూ కూడా మంచి టైమింగ్ ఉంది, ఎప్పటికైనా ఆర్టిస్ట్ అవుతాను ఎంకరేజ్ చేయడం అలా జరిగాయి. 3 తరాల నటీనటులతో నటించారు మీరు. అప్పటి తరానికి ఇప్పటి తరానికి మీరు బేసిక్గా గుర్తించినటువంటి వేరియేషన్ ఏంటి? అప్పుడు కష్టపడి మనం మన నైపుణ్యం డైరెక్టర్ చూపించి పైకి రావాలనుకునేవారు. ఇప్పుడు ఏంటంటే మన నైపుణ్యం చూసి డైరెక్టర్ పెట్టుకోవడం. ఇప్పుడు రాను తయారైందంటే నైపుణ్యం వాడు ఎవరు డైరెక్టరే లేడు, ఇంకా ఆర్టిస్టులు ఎక్కడి నుంచి వస్తారు? ఇదివరకు హీరోలు అంటే ఏదో 10 మంది ఉండేవారు మ్యాక్సిమం. కృష్ణ గారు, గోవింద బాబు, రామారావు, నాగేశ్వరరావు. ఇక అంతకంటే మనం ఎవరిని పెద్దగా చూసుకోవాలి, కృష్ణరాజు గారు అప్పుడప్పుడు. అంతే తప్ప 5-6 తప్ప పెద్దగా ఉండేవారు. ఇప్పుడు హీరోలు అంటే 40 మంది 50 మంది ఉన్నారు, పేర్లే జ్ఞాపకం ఉండవు. అలా కమెడియన్స్ అంటే 100 లెక్క ఉన్నారు. ఆ రోజులు వేరండి. అప్పుడు ఏంటంటే కరెక్ట్గా మజ్జిగ చక్కగా ఉండేది. ఇప్పుడేమో నీళ్ళు ఎక్కువైపోయి పలచబడిపోయాయి. ఎందుకు మంది ఎక్కువయ్యారేనా? అంతేగా మరి, అన్ని పలచబడిపోలా. అది కాదు కదా, మన టాలీవుడ్ స్థాయి ప్రపంచ యవనిక మీద, విశ్వ జగతి మీద ఒక బాహుబలి కావచ్చు, లేకపోతే RRR కావచ్చు, ఈరోజు ఆస్కార్ లెవెల్కి వెళ్ళిందంటే ఇంత డైరెక్టర్స్ ఎఫర్ట్స్ కానీ అలాగే యాక్టర్స్ ఎఫర్ట్స్ కానీ ఉంటుందంటున్నారు కదా. క్రిటిసైజ్ చేస్తున్నాను కాదు, బాహుబలి అద్భుతంగా తీశారు, ప్రపంచ ఖ్యాతి గాంచింది, ఆర్థికంగా పేరుగా అన్ని రకాలుగా. మరి దర్శకుడిని ఎవరు చెప్పుకోరు ఏంటండి, ఎంత గొప్ప డైరెక్టర్ అతను. రాజమౌళికి కూడా మంచి పేరు వచ్చింది, అవార్డులు ఏముంది దాంట్లో. ఆర్ట్ వాడికి వాళ్ళకి వీళ్ళకి ప్రైజ్లు వచ్చినాయి, కానీ బెస్ట్ డైరెక్టర్ని ఇవ్వలేదే. మరేంటి అది అన్యాయంగా తెలుగు వాళ్ళకి? అందరూ న్యాయపోయిందంటే ఇదివరకు దేశ భాషలంటే తెలుగు లెస్స అని ఎత్తేవాళ్ళం, తెలుగు లెస్స అని కిందకి వెళ్ళిపోతుంది. అది దౌర్భాగ్యం. పైగా ఆయన్ని పద్మశ్రీ ఇచ్చారు, అది ఆంధ్ర కోటాలో ఇవ్వాల, కర్ణాటక కోటాలో ఇచ్చారు ఆయనకి. చూడండి ఎంత దౌర్భాగ్యం. ఇప్పుడు అంత గొప్ప సినిమా తీసిన వాడు ఎంత పేరు రావాలండి? 2 Part 1 and Part 2 కూడా తీసి సక్సెస్ అవ్వడం గొప్ప కదా. అంత గొప్ప పేరు వచ్చింది కదా, మరి ఎక్కడ మరి ఆయనకు రావాల్సిన పేరు ఎక్కడ రాలేదు? RRRకి ఆస్కార్ వచ్చింది. RRR సినిమా దాంతో కంపేర్ చేసుకుంటే ఏముందండి? ఓకే, బాహుబలితో కంపేర్ చేయడం. దాంట్లో టెక్నాలజీ వేరు, దాంట్లో వాడిన వేరు, ఆ దర్శకత్వం వేరు, ఆ షాట్లు వేరు. చూస్తూ ఉంటారా సినిమాలు? ఎప్పుడన్నా టీవీలో వస్తాను బయటకు పోయేది.